నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీన వివిధ సామాజిక వర్గాలకు చెందిన 75 జంటలు వివాహంతో ఒకటి కానున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 16వ తేదీ వివాహం చేసుకోనున్న జంటలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజలక్ష్మి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సతీమణి శ్రీమతి టీజీ శిల్పా భరత్, శ్రీమతి మౌర్య తాలిబొట్టు, మెట్టెలు, పెళ్లి బట్టలు పంపిణీ చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 16వ తేదీ వివాహం చేసుకుంటున్న జంటలకు నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్వగృహంలో పట్టు వస్త్రాలు, కాళి మెట్టెలు, బంగారు తాళిబొట్టు పంపిణీ చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం 75 జంటలు మే 16వ తేదీన వివాహంతో ఒక్కటి కానున్నారు. వీరందరికీ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సతీమణి శ్రీమతి శిల్పా భరత్, శ్రీమతి మౌర్య ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులకు పట్టు వస్త్రాలను పంపిణీ చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మే 16న ఒక్కటయ్యే వారికి తమ కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. ఈసారి వివాహం చేసుకున్న వారికి ఒక్కొక్క జంటకు తాళిబొట్టు, పట్టు వస్త్రాలతో పాటు 80,000 రూపాయల నగదును కూడా అందజేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు సీఎం పర్యటనపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 17వ తేదీన జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే 17న ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. తొలుత ముఖ్యమంత్రి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారని, అక్కడి నుంచి సి క్యాంపు రైతు బజార్లో ముఖ్యమంత్రి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. రైతు బజార్లో ముఖ్యమంత్రి 2 పారిశుద్ధ్య కార్మికులు, 2 రైతులతో మాట్లాడుతారన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈసారి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర థీమ్ బీట్ ద హీట్ అనే అంశం వల్ల జరుగుతోందన్నారు. అందుకు అనుగుణంగా సి క్యాంపు రైతు బజార్తో పాటు నగరంలో కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సందర్భంగా తగిన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. రైతు బజార్ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని, ఆదోని సబ్ కలెక్టర్ సహాయకులుగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సి క్యాంపు రైతు బజార్లో తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావేదికలో P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలు మార్గదర్శులతో మాట్లాడుతారని, అనంతరం ముఖ్యమంత్రి స్పీచ్ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ విజన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. 3,000 మంది ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారని, అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వేదిక ఇన్ఛార్జిగా జెడ్పీసీఈఓ వ్యవహరిస్తారన్నారు. బ్యాంకు డ్రాప్, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసు శాఖకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావేదిక వద్ద బార్కేడింగ్ ఏర్పాటు చేయాలని R&B SEని ఆదేశించారు. అదేవిధంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు 2 PGRS కౌంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని APSP DCL SEని ఆదేశించారు. సౌండ్ సిస్టమ్ అరేంజ్మెంట్స్, ఇంటర్నెట్ కనెక్షన్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ RWS SEని ఆదేశించారు. మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఈ విధంగా ఆదేశించారు. మెడికల్ క్యాంపులు, ORS, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలులోని ఒక వివాదంలో తనపై అసత్య ప్రచారం చేయడం ఎంత మాత్రం సరికాదని మాజీ మంత్రి మూలిటి మారెప్ప అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప మాట్లాడుతూ కర్నూలులోని ఓ భూ వివాదంలో తనపై అసత్య ప్రచారం చేయటం సరికాదని తెలిపారు.
కర్నూలులోని 45వ వార్డుకు చెందిన సర్వే నెంబర్ 781A1లో 67 సెంట్ల స్థలానికి సంబంధించి ఎంఆర్పిఎస్ నాయకులు సోమసుందర్కు ఎస్విఎస్ ప్రసాద్కు మధ్య వివాదం ఉందని, ఈ విషయంలో తాను మాట్లాడకున్నా సేపూరి విజయమోహన్ను అరెస్టు చేయాలని అన్నట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయటం సరికాదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దుష్ప్రచారం చేయటం వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి పరిష్కరించుకోవాలని, లేని పక్షంలో చట్టపరంగా పోరాటం చేయాలన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది సేపూరి విజయమోహన్ మాట్లాడుతూ తనను కేసు నుంచి తప్పుకోవాలని, సోమసుందర్ బెదిరింపులకు గురి చేస్తున్నారని, 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఈ విషయంలో 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ స్థలం విషయంలో సోమసుందర్ తన వద్ద 2 లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నట్లు అగ్రిమెంట్ ఉందన్నారు. ఆయన స్థలం 67 సెంట్లు చట్టపరంగా ఒక సోమసుందరం అనే వ్యక్తి ఆయన ఒక లాయర్ వృత్తి కూడా చేశాడు, గతంలో చేశాడు. కానీ ఆయన ఎంఆర్పిఎస్లో దొరుకుతాడు, యాక్టివ్ పర్సనే. కానీ దాన్ని మాది వాళ్ళ పూర్వీ వాళ్ళ నాయన వాళ్ళు వాళ్ళ తాత ట్రస్టులో ఒక ఆయన తహసీల్దారు, ఒక ఆయన గుమస్తాగా చేసి దాన్ని పరంపోగు ల్యాండ్ను రిజిస్టర్ చేసుకున్నాము, డబ్బు కొనుక్కున్నామని అన్నారు. అది ఎంతవరకు ఏమో తెలియదు. రికార్డు బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మన ప్రసాద్ గారు కొనుక్కున్నారు. దానికి ఆధారాలన్నీ ఇల్లుతో ఉన్నాయి, లీగల్గా వీళ్ళు కోర్టులో నుంచి తెచ్చుకున్నారు. దానికి అది ఎన్నో చేతులు మారినాయి. దానికి వాళ్ళ తాతకు ముగ్గురు కొడుకులు సంతకాలు పెట్టినారు. అది 1983లో. అది 70 సర్వే నంబరు 778A1B 57 సెంట్లు. ఈరోజు మీరు దాన్ని న్యాయం చేయమని వచ్చినారు. వాళ్ళ తాతలు మాకు రిజిస్టర్ చేసినారు. మా అమ్మ తర్వాత నాకు రిజిస్టర్ చేసింది మా అమ్మగారు. నాకు మా కుమారునికి రిజిస్టర్ చేసింది. ఆ రిజిస్టర్ చేసిన ల్యాండ్లో ఒక 15 సెంట్లు వేరే వాళ్ళకి అమ్మించింది. వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల కోర్టుకి వేసినాము. కోర్టు డిక్రీ చేసింది. కోర్టు డిక్రీని తీసుకొని మేము ల్యాండ్లోకి మా లాయరు నేను పోతే మమ్మల్ని దుర్భాషలాడి మా మనుషులను కొట్టి ఈ ల్యాండ్ దగ్గరకు వస్తే చంపుతా, ఈ బుద్ధుల దగ్గర తీసుకొని రాపో, నీ మీద ఆల్రెడీ SC/ST కేసు ఇంతకుముందు పెట్టా, ఇప్పుడు మళ్ళీ పెడతా, నీ లాయర్ మీద పెడతా, నీ మీద పెడతా, అందరి మీద పెడతా, కాబట్టి ఈ సైట్ జోలికి నువ్వు రావద్దు అని మమ్మల్ని బెదిరించాడు. గొడ్డలు తీసుకొని కొట్టడానికి వచ్చినాడు సోమసుందరం. ఇంకా నేను తర్వాత రాజు అనే అతన్ని కొట్టినాడు, ఆల్రెడీ పైపులతో కొట్టినాడు. ఎందుకు కొడతావా అని అడిగితే, ఎందుకు కొడతావు, నీకు ఏం హక్కు ఉంది, నువ్వు ఏదైనా ఉంటే హక్కు ఉంటే కాగితాలు తీసుకొని రా, లాయర్ దగ్గర మాట్లాడదాము, అంతేగాని ఈ దౌర్జన్యం మంచిది కాదు నీకు అని అడిగితే, నీకు ఇంతకుముందు 3 సంవత్సరాలు తిప్పినా నేను కోర్టు చుట్టూ, మళ్ళీ ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు తిప్పుతాను. నేను ఏమనుకున్నావు మేమంటే, నీకు ఎవరు పెడతారయ్యా, కేసు కూడా పెట్టరు కదా పోలీసు వాళ్ళు. ఆల్రెడీ ఆ ల్యాండ్ గురించి నువ్వు పెట్టినావు, ఇంతకుముందు పెట్టినప్పుడు ఫెయిల్యూర్ అయిపోయినావు, జడ్జిమెంట్ కూడా వచ్చింది. మళ్ళా ఒక 2 లక్షల రూపాయల డబ్బులు నా దగ్గర తీసుకొని నాకు మోసం చేసి నేను ఈ ల్యాండ్ జోలికి రానని అగ్రిమెంట్ రాసిచ్చి అన్నీ చేసిచ్చి ఇప్పుడు మళ్ళీ వస్తున్నావు. ఇది ఎక్కడ న్యాయము, ఎక్కడ ధర్మము నాకు అర్థం కావటం లేదు. దయవుంచి ఇలాంటి దుర్మార్గులని చట్టరీత్యా చర్య తీసుకోవాలిగా కోరుచున్నాను. టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళాకారులకు, కళా రంగానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో జరుగుతున్న జై జవాన్ కల్చరల్ ఫెస్టివల్లో ఆయన పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన జై జవాన్ కల్చరల్ ఫెస్ట్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలకు జిల్లా విద్యాశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతమాత చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి నాట్యాచార్యులు నారాయణస్వామి, నాగసాయి ప్రదీప్, దేవిశ్రీ కరిముల్లా, రోహిత్లను సత్కరించారు. అనంతరం
వారికి పారితోషికం అందజేశారు. ఈ సందర్భంగా డివిఓ శామ్యుల్ పాల్ ప్రసంగిస్తూ రాయలసీమ వాసి అయిన మురళీ నాయక్ వీరమరణాన్ని కొనియాడారు. ఆయనను ధైర్యశాలిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత సైన్యం ప్రదర్శించిన యుద్ధం తీరు దేశ ప్రజలను అబ్బురపరిచిందన్నారు. ఈ నెల 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి టీజీవీ కళాక్షేత్రం వరకు భారత సైనికులకు మద్దతుగా ర్యాలీ ఉంటుందని, ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాను ఊరేగింపులో పాల్గొంటానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య స్వాగతం పలుకుతూ 16వ తేదీ ర్యాలీకి కళాకారులు, కర్నూలు నగర ప్రజలు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజారత్నం, సంఘ ఆంజనేయులు, మహమ్మద్ మియా, యాగంటి ఈశ్వరప్ప, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ కళా సంస్థల నాట్యాచార్యులకు సంబంధించిన విద్యార్థులు దేశభక్తి నృత్య ప్రదర్శన చేసి అలరించారు. కారణం దీనికోసం ఆర్మీలో మా ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా వాళ్ళు నిజంగా దేశం కోసం ఒక భక్తి భావనతో వాళ్ళందరూ మన దేశం కోసం పోరాడుతున్నారంటే మనము వాళ్ళందరికీ మద్దతు అనేది ప్రకటించడము, మనం వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వడము, మన ప్రాంతంలో మనం ఉన్న స్థలంలో వాళ్ళకు ఒక విధమైనటువంటి ఒక దేశంలో మాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారని మానసిక స్థైర్యాన్ని కలిగించే విధంగా మనము చూడగలుగుతున్నాం. అలాగే మన ప్రాంతీయుడైనటువంటి తెలుగు ప్రాంతీయుడైనటువంటి మురళీ నాయక్ గురించి మీరు వింటారు. ఈరోజు నేను అతనికి ఒక రీల్ చూస్తూ ఉన్నాను టీవీ వాట్సాప్లో. చూస్తున్నప్పుడు అతను కఠోరమైనటువంటి ఎక్సర్సైజ్ చేసేవాడు. ఒక సెకండ్కి 6 సిటప్స్ చేసేవాడు. అతను ఒక కొండ మీద ఎక్కి ఒక కొండ మీద కింద రాయి నుంచి పై రాయికి 1 సెకండ్లు ఎక్కడం, 1 సెకండ్లు దుంకడం, 1 సెకండ్లు ఎక్కడం, కొంత ఎక్కడం, ఇవన్నీ కఠోరమైన ఎక్సర్సైజ్ దేనికోసం చేస్తున్నారంటే తన దేహాన్ని ఒక మంచి దేహదారుడిగా తయారై దేశం కోసం ఏదో ఒకటి చేయాలని తపన తనలో ఉంది కాబట్టి ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ఆయన సాహసించిపోయాడు. 16వ తేదీ మంత్రి గారు వచ్చినా మీరు మాత్రం మాకు మంత్రితో సమానులు కాబట్టి ఖచ్చితంగా మీతో ప్రారంభిస్తాము. కావాలంటే ముగింపు ఇక్కడ చేసుకుంటాం. 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు అందరికీ ఒక విజ్ఞప్తి, దీన్ని ఆహ్వానంగా మన్నించాలని కోరుతూ, మరి ఇంత చెప్పాడు. ఇన్ని కార్యక్రమాలున్నా కూడా కళాకారులు, కళా సంస్థలు పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవంతో ఇక్కడికి వచ్చేందుకు డిఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. నగరంలోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను మరింత ముమ్మరం చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. మొత్తం 52 వార్డుల్లో ప్రత్యేక సిబ్బందితో జేసీబీలతో కూడికతీత పనులు చేపట్టామని ఆయన తెలిపారు. నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశామని నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని 52 వార్డుల్లో ప్రత్యేక సిబ్బందితో జేసీబీలతో పూడికతీత పనులు చేపట్టామని, అలాగే హంద్రీ నదిలో పేర్కొన్న ముళ్ల పొదల తొలగింపు పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయన్నారు. వెలువడిన వ్యర్థాలతో రాజ్విహార్, ఎల్లమ్మ ఆలయం నుండి బుధవారపేట వరకు హంద్రీ తీరాన రహదారి నిర్మాణానికి వినియోగిస్తున్నామని కమిషనర్ తెలిపారు. శుద్ధబాగులో వ్యర్థాల తొలగింపు పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని, తీసిన వ్యర్థాలను శుద్ధబాగు నుండి తరలిస్తున్నామని అన్నారు. నగర ప్రజలు సైతం నగరపాలకకు సహకరించి తమ ఇళ్లలో వెలువడే వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బందికే అప్పగించాలని కమిషనర్ ప్రజలను కోరారు. వ్యర్థాలను మురుగు కాలువల్లో వేయరాదని, అలాగే వాటిపై శాశ్వత నిర్మాణాలు సైతం చేపట్టరాదని సూచించారు. తద్వారా పరిసర ప్రజలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఏవైనా పారిశుద్ధ్య సమస్యలు ఉంటే నగరపాలక హెల్ప్ లైన్ నంబర్ 7422992299కి లేదా పురమిత్ర యాప్లో ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో సీనియర్ కరాటే శిక్షకులు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులకు కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి
పండ్లు బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ కరాటే శిక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అలాగే వేసవి సెలవులను విద్యార్థులు వృధా చేయకుండా తమకు నచ్చిన క్రీడల్లో సాధన చేయవలసిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆడుకుంటే ఆరోగ్యం, ఆడుకుంటే ఆనందం, ఆడుకుంటే ఆదాయం, 3. సో ఈ ఆ అనే మాటలో ఇన్ని అర్థాలు, గొప్ప అర్థాలు ఉన్నాయి. నిజానికి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక మంత్రి కంటే కూడా క్రీడాకారునికి ఎక్కువ పేరు ఉంది. ఉదాహరణకి పక్కనే ఉన్న కర్ణాటకలో హోంశాఖ మంత్రి ఎవరంటే కూడా మన ఎవరికి తెలియదు. కానీ విరాట్ కోహ్లీ ఎవరు అంటే వీళ్ళందరూ కూడా చెప్పగలుగుతారు. లేదా ఏ క్రీడాకారుడైనా కూడా తయారయ్యేట్టు. ఎందుకంటే వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావచ్చు, కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అందరికీ వెన్నెంతో ఎరిగిపోయి 40 సంవత్సరాలకే ముసలోళ్ళు అవుతున్నారు. అదే క్రీడాకారుడు అయితే 90 సంవత్సరాలైనా కూడా బ్రహ్మాండంగా ఫిట్గా ఉంటాడు. సో ఎప్పుడూ కూడా మనకు ఆరోగ్యం చాలా చాలా గొప్పది. ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేది, తర్వాత నేను చెప్పినట్టుగా ఆనందాన్ని, ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఈ టైక్వాండో పోటీలను ఎంకరేజ్ చేయడం మా అందరి బాధ్యత. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాడు. మేడం, సార్, సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మాకు సార్, చిన్న సార్ కానీ మేడం ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు మా విద్యార్థులు, మా సార్ ఇప్పటికి 4 సార్లు గెస్ట్ అవ్వడం చాలా సంతోషం. సార్ చేతుల మీదుగా ఏది ఇచ్చినా మా పిల్లలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి రాణిస్తుంటే సార్ ఆశీర్వాదము. ఎందుకంటే కర్నూలులో అతి పెద్ద కాలేజీలు, విద్యా సంస్థలు మా కేవీ సుబ్బారెడ్డి సార్ రావడం, ఎంత బిజీ ఉన్నా కూడా మాకు సార్ ఇట్లా ఆనందం రావడం చాలా సంతోషం. ఈరోజు మా పిల్లలకి మాకు పండుగ లాంటిది. మా సార్ ఈరోజు మా పిల్లలు సాహిత్యానికి ఎంపిక కావడం, ఎన్నికలు ఆడడం చాలా ఆనందము. ఈ నెల 17వ తేదీ కర్నూలులో జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ జిల్లాలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా కర్నూలు నగరంలోని సి క్యాంపు రైతు బజార్ను సందర్శిస్తారని, అలాగే కేంద్రీయ విద్యాలయం వద్ద ఉన్న స్థలంలో నిర్వహించే ప్రజా వేదికలో ఆయన పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జిల్లా అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నంద్యాల నాగేంద్ర, ముంతాజ్, పుల్లయ్య, మహేష్ గౌడ్, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి, మహేష్ గౌడ్, నంది మధు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కొత్త ప్రోగ్రాం అంటే బంగారు కుటుంబం అని, అలాగే కొన్ని P4 ఈ పద్ధతుల్లో కొన్ని కుటుంబాలని రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, దత్తత తీసుకొని వాళ్ళని అంటే పూర్ టు రిచ్ అంటే పేదరికం నుంచి వాళ్ళని అంటే ధనవంతులు చేయాలనే ప్రోగ్రాం ఒకటి. అలాగే ఎవరైతే దత్తత తీసుకుంటారో, ఒకవేళ కంపెనీ కానీ, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ సొసైటీలు వాళ్ళు కానీ, ఫ్యాక్టరీ వాళ్ళు కానీ, లేక రాజకీయ నాయకులు కానీ, మాలాంటి వాళ్ళు కానీ తీసుకుంటే వాళ్ళ చదువు కానీ, వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బలపడే ఉద్దేశంతో చేయాలనే ఉద్దేశంతో ఈ P4 యొక్క కార్యక్రమం అనేది ఉంది. అలాగే మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ల స్కీమ్ అయితేనేమి, అలాగే రేపు జూన్లో మన తల్లికి వందనం, అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయబోతున్నాము. కాబట్టి ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ని కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, అలాగే కర్నూలు జిల్లా ప్రజానీకం అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే జనసేన, బీజేపీ వాళ్ళకు కూడా మేమందరికి కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా కోరుతూ మరి మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో మరి వాటిని అన్నిటి కూడా నెరవేరుస్తున్నాం. రేపు జూన్ నెల 12వ తేదీ నుంచి
మరి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏదైతే ఉన్నదో రైతులకు వాటిని కూడా అమలు చేస్తున్నామని కూడా నిన్న పోలిట్ బ్యూరోలో కూడా నిర్ణయించడం జరిగిందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా అభివృద్ధి సంక్షేమంపైనే ముందు ఉంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఎల్లుండి జరగబోయే మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాకు ఇంకా ఆయన ఏమేమి వరాలు ఇవ్వబోతున్నాడో వివరంగా మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. అలాగే జిల్లా నాయకత్వంలో కానీ, అలాగే పక్క జిల్లా నంద్యాల నుంచి కానీ, ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి చంద్రబాబు గారి పర్యటనను విజయవంతం చేయాలని మీరందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 17వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సి క్యాంప్ రైతు బజార్ సందర్శించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.